జనరల్‌గా చాలామంది హీరోలకుంటారు క్రష్‌లు. మీరు అందరు క్రష్ అయిపోయారు. మీరేంటి సార్ మీరు నాకు కొంపంటిచ్చేలాగున్నారు. అంటే ఇప్పటివరకు ఎమోషనల్ అయిపోయింది కదా! కొంచెం నవ్విందామని కొంచెం అడిగా. అదిగోండి నా క్రష్ ఆవిడ. అదే అందుకనే చెప్పారు కదా! ఆవిడ నాకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుంది. ఒక ఇంటర్వ్యూ రాజీవ్ క్రషెస్ అని ఒకటి బోలెడు మంది వస్తారేమో. నేనున్నాను అని వస్తారేమో. ఎంతమంది క్రష్లు ఉన్నారు అందులో ఎవరి పేరు ఎక్కడ ఉంది అంటే సరే కొన్ని క్యారెక్టర్ చేసినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ కానీ, యాస కానీ అన్నీ మార్చాల్సి వస్తే దానికి ఎక్కువ హోంవర్క్ చేయాల్సి వస్తది. ఎస్పెషల్లీ ఈ సినిమా ఇప్పుడు నెల్లూరు లాంగ్వేజ్‌తో చెప్పడం. సో, దీనికి మీరు టఫ్‌గా ఫీల్ అయిన సందర్భం ఏదన్నా ఉందా? పెద్దగా టఫ్గా ఫీల్ అవ్వలేదండి. లాంగ్వేజ్ మాట్లాడడానికి మాత్రం కొంచెం టఫ్గా ఫీల్ అయ్యాను. బట్ అది కూడా పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే కృష్ణ గారు ఉన్నారు. ఆయనకి ఆ స్లాంగ్ మీద బాగా పట్టుంది. కాబట్టి ఆయన లొకేషన్లో అవన్నీ చేయించేవాడు. అండ్ ఎప్పుడైతే కాస్ట్యూమ్ ఇంకోటి అవన్నీ వచ్చేసాయో ఈవెన్ వాక్ దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ రాసినప్పుడే క్లారిటీ ఉంది కాబట్టి నాకు పెద్దగా నేను కష్టపడాల్సిన అవసరం రాలేదు. సో వాళ్ళు రాసుకున్నదే చాలా క్లియర్గా రాసుకున్నారు. సో ఐ డెంట్ ఫైండ్ మచ్. అండ్ అంతే చెప్పండి.